హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మెంతికూర పప్పు చూపిమని అడిగినారు కదా. ఈరోజు పద్దు పప్పు ముద్ద చూపించింది, నేను పప్పు చూపిస్తున్నాను. చూడు ఎంత సాఫ్ట్గా ఉంది కూడా. ఎట్లుంది ఎట్లుంది మా? చూడండి, పప్పు సూపర్, ముద్ద సూపర్ ఉంది. మా వాళ్ళు కూడా అడగండి, బాగుందా? చాలా బాగుంది పప్పు. ఒకసారి ఈ ముద్దని ఒకసారి ట్రై చేయండి, తర్వాత కామెంట్స్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి ముద్ద నేను చేస్తున్నా, పప్పు అత్తయ్య చేస్తారు. మెంతికూర పప్పు. సో ఫస్ట్ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను 4 మెంబర్స్కి. ఇప్పుడు ఇది వాష్ చేస్తున్నాను, ఆల్రెడీ చెరిగి పెట్టినాను, వాష్ చేస్తున్నాను. గ్లాస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి, రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది ముద్దకి, సోనా మసూరు అంత బాగుండదు. ఇదైతే రేషన్ బియ్యం అయితే బాగుంటుంది, వేసుకుంటారు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా రేషన్ బియ్యం లేకుంటే అదే వేస్తాను. అప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ వేయాల, అప్పుడు 6 గ్లాసెస్ వాటర్ వేయాల. మీరు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ముద్ద. ముద్ద ఇంత సాఫ్ట్గా రావాలి అంటే కంపల్సరీ రేషన్ బియ్యం వాడాల్సిందే. సోనా మసూరితో ఇంత సాఫ్ట్గా అయితే రాదు, రేషన్ బియ్యమే ముద్దకి. ఓకే ఓకే, మినిమం అయితే ఒక 15 మినిట్స్, ఇంకా ఎక్కువ నానితే ఒక ½ అన్ అవర్ నానితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నా. సాల్ట్ వేసుకోండి, అంతే. నిన్నే నువ్వు చెప్పాలా కదా, నీతో పెద్ద తలకాయ నొప్పి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మెంతికూర పప్పు చూపిమని అడిగినారు కదా. ఈరోజు పద్దు పప్పు ముద్ద చూపించింది, నేను పప్పు చూపిస్తున్నాను. నేను చెప్పిన ప్రకారము చేసుకోండి మీరు. దీనికి అంటే కొలతలు అదంతా ఏం లేదు, మళ్ళీ అట్లా దడుచుకోమాకండి. మీ జనాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ, కారం తక్కువ తినాలి, తక్కువ ఎక్కువ తినాలి అట్లంతే ఏం కాదు. ఇప్పుడు చూపిస్తాను రా. ఈరోజు మాకు కొంచెము ఎక్కువ కాళ్ళ పప్పు, అందుకు 2.5 గ్లాస్ వేసినాను. ఇది కడిగేపద్దు, బాగా నీట్గా కడుక్కొని చూడండి. ఇది 3 కట్టలు మెంతికూర, అంటే బాగా పెద్దవి. ఇది వచ్చి కొంచెము మిరపకాయలు మన కారాన్ని తగ్గట్టు. ఇది చింతపండు, కొంచెం చింతపండు పడితేనే పప్పు టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర, ఇది కదా. ఇది టమోటా, 3 టమోటాలు పెద్దవి ఇవి. వంకాయలు వచ్చి 2 పెద్ద వంకాయలు. ఇది తెల్లవాయి కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక ఎర్రగడ్డ, దీనికి ఎర్రగడ్డ ఎక్కువ వేస్తే పప్పు స్వీట్ వస్తుంది. ఉండదు, స్వీట్ కూడా వస్తుంది. బాబీ అత్తే, ఆ నానబెట్టిన పప్పు వేరే టేస్ట్ వస్తుంది. చెప్పమంటే చెప్తా, నీకు తెలీదు, నాకెందుకు చెప్తావు నువ్వు? నేను చేసే ప్రకారం చెప్పాడా. నానబెట్టుకోద్దండి, ఆ నానబెట్టిన పప్పు ఆ టేస్ట్ వేరే వస్తుంది. నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి, ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది. మటన్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రైలోకి కానీ, దేంట్లోకైనా, కబాబు ఫ్రైకి కానీ, పప్పులోకి సైడ్ డిష్కి సూపర్గా ఉంటుంది. ఇదో చూడండి, మెంతాకు ఇదో వాటర్ వేసుకున్నాను నేను. మీరు పప్పు పలసాగా ఉండాలంటే కొన్ని ఎక్కువ వేసుకోండి, గట్టిగా ఉండాలంటే ఇంకోలా చేసుకోండి, మీడియంగా ఉండాలంటే ఇలా చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. ఇదో మెంతాకు, కొత్తిమీర, చింతపండు బాగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను, నార అన్నీ తీసి. ఇదో పచ్చిమిర్చి, ఇది ఇట్లా ఒక్కొక్క సైడు వేసుకోండి. ఇదో ఎర్రగడ్డ,
వంకాయ ఇవన్నీ వేసేసేయండి, ఏం కాదు. చింతపండు వేసినాం కదా, బ్యాళ్ళు ఉడకవు, టమోటా వేస్తే ఉడకదు అని అంటారు. అవన్నీ ఏం లేదండి, బాగా ఉడుకుతుంది. ఇంకొంచెం వాటర్ వేస్తాను నేను, ఎందుకంటే అవన్నీ బ్యాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కువ గట్టిగా ఇష్టపడరు. అంతే. ఇప్పుడు చూడండి, కొంచెం ఆయిల్ ఖచ్చితంగా వేయండి, మర్చిపోద్దండి. కొంచెం ఊరికే కొద్దిగా అంతే. పసుపు, ఆయిల్ అయితే మర్చిపోద్దండి. ఈ పసుపు మీరు ఒక సైడ్ ఏదన్నా ఒక సైడ్కి వేసుకోండి, చాలా ఎక్కువ అవుతుంది. ఏం కాదు, పప్పు ఎక్కువ ఉంది, సరిపోయింది. అంతే. ఇంకా దీంట్లోకి ఏమి లేదు వేసేది. విజిల్ అయితే ఫస్ట్ హైలో 1 పెట్టండి, సిమ్లో 3 పెట్టండి. సిమ్ అంటే ఫుల్ సిమ్ కాదు, మీడియం అట్లా పెట్టండి. పప్పు బాగా ఉంటుంది, పప్పు అయిపోతుంది. ఇట్లా చేయండి మీరు, నేను చెప్పిన ప్రకారము. ఎంత బాగుంటుందంటే పప్పు అంత బాగుంటుంది. మరి ఇంకోటి, ప్రతి ఒక్క ఆకుకూరలు వేసి ఆ పప్పు కూడా చూపిస్తాను. అన్ని ఆకుకూరలు, ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్నీ అంతంత అన్నీ. అది ఒకటి. మళ్ళా వెజిటేబుల్స్ మీకు ఇంట్లో ఏమైనా మిగిలిపోయి ఉంటాయి కదా, ఏ వెజిటేబుల్స్ అయినా అవన్నీ చిన్న తరుక్కోండి. సాల్ట్ పసుపు వేసి ఒక విజిల్ పెట్టేసి అది ఫ్రై, అది నేను చూపిస్తాను. మళ్ళీ అది మీకు చెప్తే అర్థం కాదు, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఇదిగో ఇట్లా రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. అసలు ఇట్లా మెత్తగా ఉడికినాక ఇంకా వాటర్ ఉన్నాయి, వాటర్ అంతా కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత పిండి పోసుకోవాలి, రాగి పిండి. ఏ గ్లాస్తో మనం రైస్ వేసుకుంటామో అదే గ్లాస్తోనే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పిండి పోస్తున్నా. ఇప్పుడు మనం 2 గ్లాసులు రైస్ వేసినాం కాబట్టి 2 గ్లాసులు పిండి. ఇంక ఇప్పుడు ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టేసి పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ పిండి ఉడకల్ల కదా. 4 విజిల్లు అయిపోయినాయండి, దించేస్తాను. ఇంకా విజిల్ పోయినాక మెదుపుకొని ఇంకా పోపు వేసుకునేది అంతే. ఇంకేం మళ్ళీ ఎందుకు మర్చిపోతావు బాబీ, ఉప్మా పెడతా అంటే. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ముద్ద విష్ణు గెలుపుతాడు. రానైనా ఇది మొన్న ఎగ్జిబిషన్లో తీసుకుంటే ఇది బాగా పనికొస్తుంది చూడమ్మా, చెమేలి. మా చాలా బాగా వస్తుంది మా ఇది కదా. అదే పట్టుకుండేకి ఎందుకు నీకు చూపించిన రాదంటే నువ్వు ఇది ఆడ వచ్చి నీకు ఎగ్జిబిషన్లో నీకు చూపించినానమ్మా అంటే పక్కనే షాపు ఈడ చూపి. ఇప్పుడు కన్సిస్టెన్సీ తెలుసు. లాంగ్ షార్ట్స్ ఒకటే 0.5. నాకైతే చేతితో ముద్దలు చేయటం రాదు, అందుకోసమే నేను ఈ గిన్నెలో వాటర్ పెట్టుకొని గిన్నెకి వాటర్ అనుకుని ఇట్లా అనుకుంటే బాల్స్ లాగా వస్తాయి అంతే. ఇట్లా వాటర్తో ఇట్లా అనుకొని మళ్ళీ వాటర్ ఇట్లా ఎందుకంటే ముద్ద గిన్నెకి అతుక్కోదు. అది ఆడ వేసేటప్పుడు అది నీట్గా వచ్చింది. పప్పు అయిపోయిందండి. ఇంకా దానికి తగినంత ఉప్పు వేసినాను అంతే. మెదిపేసి పోపు వేసుకునేది అంతే, తినేది. చూడు ఎంత సాఫ్ట్గా ఉంది కూడా. ఎట్లుంది ఎట్లుందిమ్మా? చూడండి పప్పు సూపర్, ముద్ద సూపర్ ఉంది.
అది మా వాళ్ళు కూడా అడగండి. బాగుందా? చాలా బాగుంది పప్పు. ఒకసారి ఈ ముద్దనే ఒకసారి ట్రై చేయండి, తర్వాత కామెంట్స్ పెట్టండి. లైక్లు మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్లు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. నోట్లో పెట్టుకొని మాట్లాడద్దు, గలీజ్గా ఉంది. లే ఈ పొద్దు మాత ఏమో తింటావురా, ఎందుకు నేను తడుకునేదని గమ్మనున్నా. మరి అది చాలా మాట, నా ఫేవరెట్ ఇది. ఒకసారి మీరు చేసుకోండి, కామెంట్లో పెట్టండి. ఇంకా మీకు ఏమైనా దీంట్లో చేసుకోవడానికి రాలేదు అని డౌట్ వస్తే నన్ను మళ్ళీ ఒకసారి కామెంట్లో పెట్టండి, మళ్ళీ ఇంకా బాగా నీట్గా చూపిస్తాను. ఇప్పుడు బాగా నీట్గా చూపించిన మీకు. ఇంకా అర్థం కాని వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా అర్థం కాకుండా పిలిపించుకొని వచ్చి చూపిస్తానని చెప్పి ఖచ్చితంగా మీరు రండి, నేను అన్ని నేర్పిస్తాను. ఫామ్ పిలిపించుకొని ట్రైనింగ్ మాట అస్సలు వినొద్దండి. ట్రైనింగ్ ఇస్తాం. మాకు తలకాయలు తింటున్నారు.